ఎవడో 5 ఏళ్ళకి చెప్పు నాకు ఇక. ముఖ్యమంత్రిగా ఉండి కేజ్రీవాల్ జైలుకి పోయిండు. మరి ఎందుకు కాంగ్రెస్ ఎందుకు ఒక సీట్ కూడా తెచ్చుకోలేకపోయింది ఢిల్లీలో మరి? అడిగి వస్తున్నా. డిప్యూటీ సీఎంగా డిప్యూటీ సీఎంగా, సీఎంగా ఇప్పుడు వాళ్ళు జైలుకి పోయిండ్రు కదా! ఇది వాస్తవమే కదా! ఇప్పుడు ఎవరు చేయబట్టి జరిగింది? ఇప్పుడు కేజ్రీవాల్ అనేటోడు మొత్తం ఖతమైపోయాడు ఢిల్లీలో. రేపు పొద్దుగాల పంజాబ్‌లో కూడా ఖతం కాబోతున్నాడు. అందులో డౌటే లేదు. ఇక వీళ్ళు ఈ కేసీఆర్ చేయబట్టే కదా జరిగింది. కవిత చేయబట్టే కదా జరిగింది. ఈ స్కాములు తీసుకొచ్చిందే కేసీఆర్ కుటుంబం. స్కాములలో ఇరికిచ్చిందే ఇప్పుడు పాపం మొత్తం కేజ్రీవాల్‌ను కేసుల పాలై జైలుకు పోయేటట్టు చేసిండ్రు. జైలుకు పోయిండు, వచ్చిండు, అధికారం కూడా కోల్పోయాడు. రెండవది అంటే ఇప్పుడు పోనీ అధికారం కోల్పోయిండు. మళ్ళీ ఏమైనా జైలుకి పోయే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా జైలుకు పోతాడు. ఇంకా జైలుకు పోయి ఇప్పుడు వీళ్ళకి దోస్తాను పట్టినోడు ఎవడు ఉండడు బయట. మీకు తెలియదు, అన్ని స్కాములే. ఇప్పుడు కేజ్రీవాల్‌ను మొత్తం పార్టీ లేకుండా చేయడానికి, లేకుండా కావడానికి కూడా కారణం వీళ్ళే అవుతారు. మీకు తెలియదు, ఈ పార్టీ ఉంటుంది అనుకుంటారు ఏంది? ఇక దాని గురించి మర్చిపోండి. అది ఇప్పుడు రేపు పొద్దుగాల దీని తర్వాత మళ్ళీ పంజాబ్ ఎలక్షన్లు వస్తాయి. పంజాబ్లో కథమే. అక్కడ నీకు ఆపు ఇక ఉండదు. అది జరగని ముచ్చటది. ఇప్పుడు అదే కేటీఆర్ బీజేపీ కార్యకర్త రాహుల్ గాంధీ అని కూడా అంటున్నాడు. సో దీన్ని ఎట్లా చూస్తారు? బీజేపీ మతిస్థిమితం లేదు. వాడు లుచ్చాన కొడుకు స్కాములు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని దూసుకొని అహం పెరిగింది. అహంకారంతో డబ్బులు 1000 కోట్లున్నాయి. 3 లక్షల కోట్లు వాళ్ళ కుటుంబం దోపిడీ చేసింది కాబట్టి డబ్బహంకారం ఉన్నది. ఆ డబ్బు అహంకారంతో రాహుల్ గాంధీని మాట్లాడుతున్నాడు. కాంగ్రెస్ పార్టీ 15 ఏళ్ళు పరిపాలన చేసింది ఢిల్లీని. గుర్తుపెట్టుకోండి, ఢిల్లీని 15 ఏళ్ళు పరిపాలన చేసింది. 10 ఏళ్ళు కేజ్రీవాల్ చేసిండు. 26 సంవత్సరాలు, దాదాపు 26 సంవత్సరాలు బీజేపీని దాని సరిహద్దులో కూడా రాని ఢిల్లీ ప్రజలు బీజేపీని. 26 సంవత్సరాల తర్వాత అధికారంలోకి వచ్చింది. మార్పు వచ్చింది. దాంట్లో ఏం చెప్తారే? 15 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ ఉందబ్బా అక్కడ. కాంగ్రెస్ పార్టీ 15 ఏళ్ళు పరిపాలన చేసింది ఢిల్లీని. కేజ్రీవాల్ 10 ఏళ్ళు పరిపాలన చేసిండు. తర్వాత బీజేపీని ఎన్నుకుంటు మార్పు వస్తుంది కదా ప్రజలు. ఒక సీటు కూడా తెచ్చుకోలేకపోయారు కదా. ఆడ ఢిల్లీ మీద దృష్టి పెట్టలేదు కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ మీద దృష్టి పెట్టలేదు. కాంగ్రెస్ పార్టీ నేషనల్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ నేషనల్ పార్టీ 135 సంవత్సరాలు అవుతుంది కాంగ్రెస్ పార్టీ చరిత్ర. దేశంలో కాంగ్రెస్ పార్టీ చావదు. దేశంలో బతికే ఉంటుంది కాంగ్రెస్ పార్టీ. దేశంలో 2027 తర్వాత 29లో కాంగ్రెస్ పార్టీ దేశంలో అధికారంలోకి వస్తుంది. బీజేపీ మళ్ళీ తిరిగి గతంలో ఏ పరిస్థితులు ఉంటుందో ఆ పరిస్థితికి వెళ్ళిపోతుంది. తొందర ఎందుకు పడుతుందో ఎట్లా చెప్తారు ఇంత కాన్ఫిడెంట్ గా మీరు? ఖచ్చితంగా చూడండి, ఖచ్చితంగా మళ్ళీ మీరు మీరే పిలుస్తారు. మీ దగ్గరికి వచ్చి మళ్ళీ మాట్లాడతాం. 100కు 100% నెక్స్ట్ ఎన్నికల్లో 2027లో రాని 29లో రాని ఎలక్షన్లో ఖచ్చితంగా ఈ దేశం కాబోయే ప్రధానమంత్రి రాహుల్ గాంధీ. ఇప్పుడు ముంబైలో గెలవని, మహారాష్ట్రలో గెలవని కాంగ్రెస్ పార్టీ, ఢిల్లీలో గెలవని కాంగ్రెస్ పార్టీ రేపు ఎట్లా గెలుస్తుంది దేశవ్యాప్తంగా? 2014 దాకా బీజేపీ అడ్రస్ లేదు. 2014 దాకా ప్రతిపక్ష పార్టీ ఉన్నది. దేశంలో ఎక్కడ కూడా ఒక 3 రాష్ట్రాలు 4 రాష్ట్రాలు తప్పెక్కలేదు. ఇవాళ 2014 నుంచి అధికారంలో ఉన్నది. ఎందుకు వచ్చింది? మోడీ వచ్చిండు. మోడీ ప్రధానమంత్రి అయ్యిండు 2014. 2018లో ప్రధానమంత్రి అయ్యిండు. ఇప్పుడు ప్రధానమంత్రి అయ్యిండు. ప్రజలు అనేది మార్పు కోరుకుంటారు. ప్రజలు తీర్పిచ్చారు. ఆ తీర్పుని గౌరవించవలసింది ఎవరైనా. అగో ఎట్లా ఉంటుంది కాంగ్రెస్ పార్టీ మరి అట్లా అంటే అంతకుముందు 50 ఏళ్ళు పరిపాలన చేసింది. మరి బీజేపీ అడ్రస్ లేదు కదా, అప్పుడు ఇంకో పార్టీ అడ్రస్ లేదు కదా. అవునా కాదా? మార్పు అనేది ప్రజల తీర్పుకు ఎవరైనా కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా ఎవరైనా కట్టుబడి ఉండవలసిందే ఖచ్చితంగా. ఎందుకంటే మాకు తెలుసు కదా, కాంగ్రెస్ పార్టీ 135 ఏళ్ళ నుంచి ఎక్కడ రావాలి కాంగ్రెస్ పార్టీ. అది గుర్తుపెట్టుకోండి. దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇయ్యలో వర్గీకరణ చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇయ్యలో కులగణన చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. 42% బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీకి ఒక చరిత్ర ఉంది. ఈ దేశంలో కానీ ప్రపంచంలో కానీ కాంగ్రెస్ పార్టీకి ఒక చరిత్ర ఉంది. చరిత్ర ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఇయ్యలో దేశం కోసం ప్రాణత్యాగం చేసింది కూడా కాంగ్రెస్ పార్టీ. అది కూడా గుర్తుపెట్టుకోండి. ఇయ్యలో ఇందిరాగాంధీ గారు
దేశం కోసం ప్రాణత్యాగం చేసింది, చనిపోయింది. రాజీవ్ గాంధీ గారు ఈ దేశం కోసం ప్రాణత్యాగం చేసిండు, చనిపోయాడు. ఈ దేశం కోసమే ప్రాణత్యాగాలు చేసినటువంటి కుటుంబమే గాంధీ కుటుంబం, కాంగ్రెస్ పార్టీ. ఇలా గాంధీని చంపింది ఎవరు? ఆర్ఎస్ఎస్ వాళ్ళు కాదా? గాడ్సే కాదా? బీజేపీకి సంబంధించినోడు కాదా? ఈ దేశాని కోసం పోరాటం చేసి, ఈ దేశం కోసం స్వతంత్రం కోసం పోరాటం చేసిన గాంధీనే చంపిన చరిత్ర బీజేపీకి ఉంది. ప్రజలు తెలియక మభ్యపెట్టి డబ్బులు వంచి మొత్తము మేనేజ్ చేసిండ్రు దేశంలో. ఇయలో ఓట్లు అనేది మేనేజ్ చేస్తున్నారు బీజేపీ. 1000 కోట్లు 100 కోట్లు జల్లేసి అధికారంలోకి వస్తున్నారు. అది ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఖచ్చితంగా ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.